అండి హలో వెల్కమ్ టు మీ విదిన ఛానల్. ఇక్కడ ఎముకలు అండి, మటన్‌తో పాటు ఎముకల చారు అండి. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఎముకలని ముందుగా. తర్వాత ఒక పాత్ర తీసుకొని ఆయిల్ వేడి చేసి అందులో ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించాలండి. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలండి. కొంచెం వేగాక అందులో తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను, తర్వాత వచ్చేసి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత కొంచెము టమాటాలు మెత్తగా అవ్వగానే మెంతం కూర వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. ఈ విధంగా కారం వేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఎముకలను అందులో కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం తగినంత వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఉడికిస్తే ఎంత బాగా ఉడికిస్తే అంత బాగా ఎముకలు చారు రెడీ అవుతుందండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎముకల చారు. తర్వాత వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకుంటే రుచికరమైన ఎముకల చారు రెడీ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ.